ఉంది. నాకు 2 పాపలు. ఇక మాది ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీ. ఆల్రెడీ నేను రోజు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు అని నర్సీరావు రోజు ఫోన్ చేస్తున్నాడు. రోజు ఫోన్ చేసి నువ్వు తప్పకుండా రావాలి. నేనేదో మిస్ అవుతాననే ఉద్దేశంతో నా మీద డౌట్తో ఆ మాట చెప్పేది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సోదరులకు అదేవిధంగా విద్యాబోధనలు చేసినటువంటి గురువుల పాదపద్మాలకు శిరసాభివందనాలు చేస్తూ మరి ఈ ఆనందదాయకమైనటువంటి సమయం చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఖమ్మంలో 10th చదివాను. ఆ తర్వాత భారత్ ఎర్త్ మూవర్స్ నేర్చుకొని విశాఖపట్నం, ఆ తర్వాత సింగరేణిలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 year యాడ్లో ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి హైదరాబాద్లో ఉంటున్నారు. నమస్కారం అందరికీ. మీ ఆశీస్సుల వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేవరాజ్ సార్ క్లాస్ టీచర్గా ఉండేవాడు. ఇప్పుడు ఎస్ఎస్సి మేము ఎప్పుడు చూసినా సారే గుర్తొస్తారు. దాంట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ సారే రాశారు. అదే పిలిచేవాడు, సార్ ఎక్కడ ఉందా పుస్తకం ఎక్కడ చెప్పాను సార్. తర్వాత అంతేకాకుండా మాతో ఇంగ్లీష్ డ్రామా కూడా ఇప్పించాడు ఆ రోజుల్లో సార్. ఏదో 1-2 సెంటెన్స్ రావడం, నాకు ఇంగ్లీష్ అని తెలియకపోయినా ఏదో ఒక డ్రామా సార్ మాతో ఇప్పించారు. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా సార్ కూడా బాబు సుమన్ చక్రవర్తి కూడా నాకు మంచి మిత్రుడు. నేను వృత్తిపరంగా నేను ఒక అధ్యాపకుడిని. నేను ప్రిన్సిపల్ కవితా మోడల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. నా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు. నాకు 2 అమ్మాయి అబ్బాయి, 2 అమెరికాలో ఉన్నారు. అమ్మాయి ఎంఎస్ అయిపోయి ఉద్యోగం చేస్తుంది మొన్ననే. అబ్బాయి ఎంఎస్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఓన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉంది. నాకు దేవరాజ్ సార్ చాలా హెల్ప్ చేశారు. నా 10th క్లాస్ బస్సు డేట్ రాంగ్ వచ్చినప్పుడు సార్ దాన్ని జిరాక్స్ ఇచ్చి నాకు జిరాక్స్ ఇచ్చి కరెక్షన్ కలిసి పంపించారు. సో మా ఫాదర్ కూడా టీచరే. మా ఫాదర్ చెప్పారు, నువ్వు వెళ్తే కాదు, అది స్కూల్ వాళ్ళే పంపించాలి అని చెప్పారు. సో అదో దాని కూరగాయలు నాశనమో ఎవరో తెలియదు. డబ్బులు కూడా ఉండేవి కాదు. కూరగాయల నాశనం శ్రీమన్నాన్ని ఎవరినో ఇచ్చి జిరాక్స్ తెప్పించారు. మా దగ్గర కూడా డబ్బులు కూడా లేవు. సో ఆయన డబ్బులు ఇచ్చి మా ఇద్దరు తోడు పంపిస్తే జిరాక్స్ తీసుకొచ్చి ఆ జిరాక్స్ పెట్టి నాకు ఇయర్ వేస్ట్ కాలేదు. లేకపోతే నాకు ఇయర్ వేస్ట్ అయ్యేది. సో త్రూఅవుట్ మై లైఫ్ ఐ రిమెంబర్ సార్. సో టుడే స్పెసిఫికల్లీ ఐ కేమ్ ఓన్లీ టు మీట్ సార్ అన్నమాట. సో ఇది ఆర్గనైజ్ చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నరసింహారావు కలుస్తుండేవాడిని, కానీ కలిసి చాలా సంవత్సరాలు అయింది. సో నాకు ఒకటే బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. మా మిసెస్ గవర్నమెంట్ లో చేస్తుంది ఎంపీడీఓ. నేను ఎయిర్ ఫోర్స్ లో అట్లా కన్సల్టెన్సీ కింద పనిచేసి ఇప్పుడు నా ఓన్ కంపెనీ రన్ చేస్తాను హైదరాబాద్. నా పేరు హనుమంతరావు. నేను పంచాయతీరాజ్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు, 2 సాఫ్ట్వేర్లు. బాబుకి మ్యారేజ్ అయ్యి 2వ బాబు ఎంఎస్కి అమెరికా వెళ్ళారు. థ్యాంక్ యూ. నా పేరు నాగవర్తి భాస్కర్రావు వైరా. నయాబాద్ స్కూల్లో 78, 79 బ్యాచ్ సంబంధించిన. అయితే తర్వాత మన పరిచయాలు ఆల్మోస్ట్ తెగిపోయాయి. తర్వాత కలుసుకోలేకపోయాం. నాకు బాగా గుర్తున్న, నేను బాగా ఏవిఆర్తో ఉండేవాడిని. ఏవిఆర్ మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత వాసు, తర్వాత బన్నారు, మేము సురేష్ బాగా క్లోజ్గా ఉండేవాడు. తర్వాత ఇక రాను ఈ కార్యక్రమానికి మన నరసింహారావు, తర్వాత ఉమా, నడిపటి రామారావు బాగా కష్టపడ్డారు. వీళ్ళతో పాటు బాగా 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 క్లోజ్గా ఉండేది అమ్మాప్రసాద్ తోటి ఉండేవాడిని. ఎందుకంటే అమ్మాప్రసాద్ వాళ్ళ ఇంట్లో నేను ఇక్కడ హాస్టల్లో ఉండేవాడిని. యాక్చువల్గా హాస్టల్లో ఉండడం వల్ల ఏమైందంటే అమ్మాప్రసాద్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయేవాడు. వాళ్ళ నాన్నగారు కూడా టీచర్ ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి తీసుకుపోయేవాడు.
వారి ఇంటితో పాటుగా నాకు అతను అమర్ప్రసాద్ జనాలు వాళ్ళ ఇంటితో పాటుగా నాకు వాళ్ళ ఇంట్లో నేను హాస్టల్లో ఉండటం వల్ల నాకు మధ్యాహ్నం నేను పొద్దున్న స్కూల్కి వచ్చేవాడిని, సాయంత్రం 4-5 ఇంటి దాకా ఉండేవాడిని. మధ్యలో అమ్మాప్రసాద్తో పాటు ఉండి అమ్మాప్రసాద్ ఇంట్లోనే ఫోన్ చేసి అమ్మాప్రసాద్తో పాటు ఎక్కువ ఉంటూ ఉండేవాడిని. అట్లా అమ్మాప్రసాద్ నాకు బాగా 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 ఏవిఆర్. తర్వాత వాసు మరి ఎందుకో మన దాంట్లో పెద్దగా లేడు. వాసు వాడు దాంట్లో ఎక్కువగా ఉండేవాడు. సరే, మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని నేను వైరాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, తీసుకున్నాను. అక్కడ నుంచి ఇక ముఖ్యంగా నన్ను ఎప్పుడు నర్సరావు తిడుతుంటాడు, ఏందిరా నీకు సంఘం లేదు, సమాజం లేదు, ఏం లేదారా, ఇక నువ్వు కొత్త సమానం బడి 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 ఆ బడిలో తప్ప ఇంకోటి లేదా నీకు ప్రపంచం అని చెప్పి తిడుతూ ఉంటాడు. సరే, మొత్తం మీద అయితే నన్ను అత్యంత ప్రేమగా అమ్మాప్రసాదే భాస్కర్ అని చెప్పి రోజు తెల్లవారుజామునో లేకుంటే 6-7 నన్ను పలకరిస్తుంటాడు. తర్వాత నర్సరావు కూడా అరే ఇంటికి అంటే చిన్నప్పుడు సాన్నిహిత్యం ఒక అరే అని పిలిచేటటువంటి ఒక గొప్ప అనుభవం ఒక మనం స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అది నిజంగా మనం మళ్ళీ 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 కలుసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు మన నయాబజార్ పేరు నిలబెట్టే విధంగా, ముఖ్యంగా ఉమా పాపం ఎక్కడో హైదరాబాద్ నుంచి కొత్త స్థానం, అరే భాస్కర్ ఎట్లా ఉంది, ఎట్లా వస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, రావాలి, వాడు నర్సరావు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తట్లేదట, వాడు చాలా ఫీల్ అవుతున్నాడు, ఎట్లా మరి ఎట్లయితే మనం కలుసుకోవాలి కదా అని చెప్పి పాపం ఉమా పొద్దాకా చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. ఇంకా మనం మంచి కార్యక్రమాలు 78-79 సంబంధించిన విద్యార్థులు మనం మంచి కార్యక్రమాలు చేసి మనం చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గురువులకి నా పాదాభంగాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు నాగపతి భాస్కరరావు. నేను వైరాలో ఉపాధ్యాయుడిగా 2010లో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారితో తీసుకున్నాను, రోసయ్య గారితో తీసుకున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి గారితో తీసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నాండి. మీ దీవెనలతోటి నేను ఇంకా ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాను. మీకు పాదాభంగాలు తెలియజేసుకుంటూ నా కార్యక్రమం ముగిస్తున్నాను. క్షమించండి, కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుంటే మనం ఒక అలౌకికమైనటువంటి ఆనందంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్తుండేవాడు, అప్పుడప్పుడు నన్ను బెదిరిస్తుండేవాడు. తర్వాత నేను ప్రేమతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్నగారు నాకు పరిచయం అయ్యి వాళ్ళ ఇంట్లో అవతార్ మెహర్ బాబా గారి పూజలు జరుగుతుంటాయి. నాకు అర్థమయ్యేది కాదు, మెహర్ బాబా ఎవరు అని చాలా కాలం నేను ఆలోచిస్తుంటే తర్వాత వాడు మెహర్ బాబా గారి విశేషాలు, ఆయన యొక్క ఆధ్యాత్మిక చింతన ఏ విధంగా ఉందో తెలియజేసి నా మిత్రుడు నాకు ఆధ్యాత్మిక చింతనలో మార్గదర్శకుడు అయ్యాడు. నేను చాలా సంతోషిస్తాను. అదేవిధంగా మేడం సౌభాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు విషయాలు ఒకే ఒక్క నిమిషంలో మీ దగ్గర టైం తీసుకొని నేను ముగిస్తాను. వారు అడిగేవారు, రోజా పువ్వు యొక్క శాస్త్రీయ నామం ఏంటి? క్షమించాలి, అది కాదు. రోజా పువ్వు యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనసిస్. అలాగే ఆవిడ ఇంకోటి అడిగేవారు, అంటే దర్శనం మా మీద విసిరేసేదాన్ని. అంత క్రమశిక్షణ తోటి, అంతటి డెడికేషన్ తోటి, అంకిత భావంతో చెప్పబట్టి ఇవాటికి కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఈ రోజున స్టేజ్ వారి యొక్క చెప్పిన దాన్ని మైండ్ లో ప్రింట్ చేసుకొని మళ్ళీ చెప్పగలిగేటటువంటి నేర్పరితనం, ఆకర్షణ నాకు వాళ్ళలో కనిపించేది. నేను ఎప్పుడు కూడా వాళ్ళతో పోటీ పడలేక మూడో వ్యక్తిగా మిగిలిపోయామండి. అదేవిధంగా ఇవాళ మా అబ్బాయి చెప్తాడు, టమాటా యొక్క శాస్త్రీయ నామం సైపర్ కోవం సకైవం. ఆ నోరే తిరిగే పేరు కాదు, అంతటి గొప్ప వాక్యాలు మాకు గుర్తుండిపోయేట్టుగా నేర్పించే విద్యార్థి ఉపాధ్యాయ బృందం మాకు దొరకటం మా నయాబజార్ స్కూల్. పెద్దమ్మాయి అల్లుడు యుఎస్ లో ఫ్లోరిడాలో ఉంటారు, చిన్న అల్లుడు గారు రైల్వే ఇంజనీర్ రంబారాజు. స్కూల్లో తేనె అని పిలిచేటోళ్ళు. చాలా ఆనందంగా ఉన్నది.
థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారములు. నాకు చదువు చెప్పినటువంటి గురువులందరికీ కూడా ఆరాధన. మాకు జీవశాస్త్రానికి సర్వరాజ్యాలక్ష్మి టీచర్ గారు, మ్యాథమెటిక్స్కి వీరయ్య సారు, ఇంగ్లీష్కి దేవదాస్ సారు, తర్వాత లెక్కలకి బాలయ్య సారు కాంపోజిట్, తర్వాత తెలుగుకి వెంకటరామారావు సారు, తర్వాత హిందీకి అఫ్జల్ సార్ గారు, వీరంతా మాకు 10th క్లాస్లో పాటలు చెప్పి ఎంతో విజ్ఞానంతో మా క్లాసు వాళ్ళని అందరినీ ప్రబోధించి ఇంత గొప్పగా ఈ రోజున మనం ఈ పదవి చేస్తున్నాము, ఇది చదువుకున్నాము. ఇది ప్రసాద్ గారు కానీ, కిషోర్ కానీ, తర్వాత గౌతమ్ రెడ్డి కానీ, సత్యనారాయణ మూర్తి కానీ, వీళ్ళు కొంతమంది ఇంగ్లీష్లో పర్రాగా ఉన్న వాళ్ళని డ్రామా ఒకటి వేయించారు. చాలా బాగా ఆ డ్రామా అన్నది మంచి పేరు వేసింది మనకి, మన క్లాస్మేట్ వాళ్ళకి. ఆ డ్రామా అన్నది చాలా పేరు వేసింది, రక్తి కట్టించింది, కళ్ళకి ఇన్సంపుగా. ఆ యొక్క ఈ గుర్రం డెక్కలు కానివ్వండి, అది ఎట్లా గుర్రం ఎట్లా అన్నది కూడా సారు ఎట్లా చేయాలన్నది కూడా ప్రబోధించి ఆ ఉత్సాహంగా మనందరినీ ఇది. నేను దేవాదాయ సమాజ శాఖలో యూనివర్సిటీగా పనిచేస్తున్నాను. గడికొండ మెట్టుగుట్ట, దాని మీద రామాలయం, శివాలయం ఉంటుంది. సరస్వతీదేవి కూడా ఏకశిలా విగ్రహం గుడి కట్టారు, గుడి అయిపోయింది. ఫిబ్రవరిలో ప్రతిష్ట జరుగుతుంది. ఫిబ్రవరిలో కార్తీక మాసం చాలా బాగా జరుగుతాయి ఉత్సవాలు. కార్తీక పౌర్ణమి వచ్చినట్టయితే కూడా అందరూ రండి, అందరూ రండి కార్తీక పౌర్ణానికి. అందరికి భోజనాలు కూడా ఉంటాయి అక్కడ, ఏర్పాటు ప్రసాదం, దర్శనం. ఫస్ట్ దర్శనం, దాని మీద గుట్ట మీద 9 గుండాలు ఉంటాయి. 9 గుండాలు ఉంటాయి. ఫ్రీ దర్శనం, ఫ్రీ దర్శనం, దర్శనం ఫ్రీ. బాబాకి రీసెంట్గా 28న వివాహం జరిగింది. బాబు అమెజాన్లో జాబ్ చేస్తారు. గురువులకి పాదాభవనములు. అదేవిధంగా నా బాల్యమిత్రుడు, వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, నా పేరు గోపిశెట్టి నాగేశ్వరరావు. నేను 1978-79లో స్కూల్ ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత కూరగాయల వ్యాపారం చేస్తాను. నేను నాకు 3 కొడుకులు, 2 కొడుకులు సాఫ్ట్వేర్లో, ఒక ఆయన ఈ రంగంలో ఉండు. సార్ కొంచెం జరగండి, సార్ కొంచెం జరగండి. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. కోడిపొచ్చు. నాకు కొడుకు పెళ్ళైంది. హోల్సేల్ కొట్టింది, దాంట్లో ఉంటాను. దాని మిల్ ఉంది. నేను మా గురువు గారు దేవరాజ్ సారు, రంగపతి గారు, జంపు సారు, రామూర్తి గారు కొట్టేది. అది హిందీ కావాలంటే ఇప్పుడు బాధపడతాను. ఎందుకంటే ఇప్పుడు టీఎస్ వచ్చేది మహారాష్ట్ర, హిందీలో మాట్లాడాలి. ఇప్పుడు బాధపడతాను, హిందీ రాలేదు. అది నాకు 2 పిల్లలు. పాప సాఫ్ట్వేర్ అమెరికాలో కొలంబస్లో ఉంటాడు. పాప డిగ్రీ చేసింది, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటుంది. మ్యారేజ్ కాలేదు. పనిచేసి ఏఆర్ఎస్ తీసుకున్నాము. నాకు 2 బాబు, పాప. డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యాను. నాకు అమ్మాయి, అబ్బాయి. అంతా బాగా ముత్తగడ వాడి కమ్మ పక్కన. థ్యాంక్ యూ. మన అధ్యాపక బృందానికి
మిత్రులందరితో గతంలో ఎప్పటి నుంచి కలిసి ఉండటం జరిగింది, కలుస్తా ఉన్నాం. కళాశాల డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. గాయత్రి డిగ్రీ కళాశాల గాంధీ చౌక్ లో ఉంది, అది నడిపిస్తా ఉన్నాను. పిల్లలు లేరు, నేను మా భార్య ఇద్దరు. ప్రస్తుతం బ్యాంకులో అప్లై తెలియజేస్తున్నాను. పాఠం చెప్తున్నారు రంగమ్మ టీచర్ గారు. చెప్తున్నప్పుడు మళ్ళీ లేపింది నన్ను, రే మళ్ళీ ఏం చేసింది, జపాన్ కా ఘర్ लकड़ी से बनता है, जापान के घर लड़की से बनता है. ఇది నా జీవితంలో లడికి లకడికి తేడా అప్పటి నుంచి లడికి తోలిపోలేదు. తర్వాత తర్వాత దేవరాజ్ సారు ఇది ఒకటే గుర్తుంది. నాకు మాత్రం గ్రామాన్ని వేయించిన తర్వాత దోసకాయలు అనేది అది కొట్టాడు. నేను దెబ్బలు తిన్న సార్లు ఇక్కడ చూసేసరికి చెప్తాం అవుతాను, ఎందుకైనా భయం వేసి పిటి సార్ కొట్టాడు, దేవరా సార్ కొట్టాడు, నన్ను టీచర్ కొట్టాడు. కొడతాను ముందు బెంచ్లో ఈ కొట్టోళ్ళంతా ముందు బెంచ్లో ఉంది. అందుకని ఇది కొంచెం అనుభవం. థ్యాంక్ యూ సార్. సెటిల్ అయినా కూడా నాకు కూడా ఒక చిన్న బుద్ధి లేదండి, అది దొంగ బుద్ధి. అదేంటో మీకు తెలియపరుస్తాను. టీచర్లు మమ్మల్ని ఛాయ్ తెమ్మని చెప్పేవాళ్ళు. టీ 15 పైసలు, పెన్నులో ఎన్ని అక్కడ పెట్టి టీ తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ క్లాసులు ఇస్తేనే మా పెన్నులు వచ్చాయి. నాతో పాటు సారయ్య అని వచ్చేవాడు, మన మిత్రం సారయ్య వచ్చేవాడు. అరే ఉమా, నాకు టీ తాగాలందరా అనేవాడు. అప్పట్లో మా దగ్గర 15 పైసలు లేవు కాబట్టి అరే మనం ఏం చేయాలరా అని అడిగాడు. అడిగితే నేను అన్నా, మరి ఎక్కువ టీ చెప్పేది యోహాన్ సారు దేవరాజ్ సారే కదా, వాళ్ళ ఖాతాలో తోసేద్దాం. ఒక పాట ఉంది, పోగుటీందులు తాగాము టీచర్ అకౌంట్ లో అని, జూనియర్ ఎన్టీఆర్ పాట. ఆ విధంగా దేవరాజ్ సార్ అకౌంట్ లోనో సౌభాగ్యలక్ష్మి గారి అకౌంట్ లోనో ఆ టీని 1/2 చేసుకొని మేము గోడ పక్కకి తాగేవాళ్ళం, ఏదో బ్రాండీ విస్కీ తాగినట్టుగా. అటువంటి దొంగబుద్ధి నాదో ఎక్కువ ఉండేది. తర్వాత ఏమైంది, ఒక రోజు నన్ను పట్టుకుంది టీచర్ గారు. అరే నిన్న మనం తాగింది 3 టీలే కదరా, వాడు 4 టీలు డబ్బులు తీసుకున్నాడు ఏంటని అడిగేది. అడిగితే లేదు టీచర్ గారు, పాతదేమన్నా బ్యాలెన్స్ ఉందేవరండి అని ఆ తెలివి బుద్ధి, దొంగ బుద్ధిని తెలివైన బుద్ధిగా మార్చేవాడిని. థ్యాంక్ యూ సార్. మనందరి తరపున ఒక చిన్న రిక్వెస్ట్ కోరారు. మీ అందరి సహాయ సహకారాలు మా పాఠశాలకు అందించాలి. మీరు మీ యొక్క బ్యాచ్కి జ్ఞాపకంగా మీకు అవకాశం ఉన్నంత వరకు ఏమన్నా చేయగలిగితే మా పాఠశాలకి ఇవ్వండి అనేది తెలియజేశారు. అందులో ఇప్పుడు ఇస్తా అక్కడికే వస్తున్నా. మన విద్యార్థి బృందం అంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారి యొక్క పరిచయాలు, వారి యొక్క అనుభవాలు, ఉపాధ్యాయుల పట్ల వారికి ఉన్నటువంటి చూడగలుగుతానని నేను అనుకోలేదు. ఇది నా పూర్వజన్మ సంబంధంగా నేను భావిస్తున్నాను. మీరందరూ మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మేము చెప్పినటువంటి సూక్తులను కూడా మీ హృదయాల్లో పెట్టుకొని వాటికి అనుగుణంగా నడుచుకొని మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చినట్టుగా ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎవరికైనా మీకు చేతనైనంతగా సహాయాన్ని చెయ్యండి. చెయ్యలేకపోతే ఊరుకోండి.
కానీ కీడు మాత్రం ఎవరికి చెయ్యకండి. వారికి ఎదురుగానే చెప్పండి, కానీ చాటుగా వాళ్ళని గురించి విమర్శించి వాళ్ళ మీద ద్వేషభావం తెచ్చుకోకండి. అందరినీ ప్రేమగా చూడండి, అందరిలో ఉన్న మంచితనాన్ని గ్రహించండి. అదే మీకు శ్రీరామ రక్ష. In this afternoon, after a long time, I still remember we were teaching in the classrooms. Now we are the senior citizens, almost grandparents. Almost we are settled in every field of life. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఎంతగా సంతోషిస్తున్నానంటే, నేను మీ విట్నెస్ సెల్ఫ్ విట్నెస్ విన్న తర్వాత దాదాపు ఒక డజన్ మంది కంటే పైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక డజన్ మంది కంటే ఎక్కువ తల్లిదండ్రులు వారి బిడ్డలు అమెరికాలో అక్కడ సెటిల్ చెప్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రోగ్రెస్. ఇది ఒక మంచి బ్యాచ్గా, అంటే నా 50 ఏళ్ళ సేవా జీవితంలో విద్యారంగంలో 50 ఏళ్ళు పనిచేస్తాను. దాదాపుగా ఒక 6 సంవత్సరాలు ప్రాథమిక విద్యలో పనిచేశాను, 16 సంవత్సరాలు సెకండరీ విద్యలో పనిచేశాను. ఆ సందర్భంలోనే 76 నుంచి 80 వరకు న్యాయవాదాల్లో పనిచేశాను. 80 నుంచి 24 వరకు వైరాగ్ జూనియర్ కాలేజీలో పనిచేశాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు నేను వరంగల్ బిఎడ్ కాలేజీలో పనిచేశాను. లెక్చరర్గా, ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినా. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నేను భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ బిఎడ్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్గా పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు. ఏఆర్ఆర్ బిఎడ్ కాలేజీలో ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. హోలీ క్రాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సూర్యాపేటలో 2 ఏళ్ళు పనిచేశాను. ప్రాథమిక విద్యలో పనిచేశాను, సెకండరీ విద్యలో పనిచేశాను, +2 జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేశాను, బిఎడ్ కాలేజీలో పనిచేశాను. ఇది మీరు ఏ విధంగా జీవితాలు ఎదిగారో నేను కూడా ఆ విధంగా వృత్తిపరంగా ఎదిగారని మీరు చెప్తున్నాను. మీ బిడ్డలకు స్ఫూర్తిగా చెప్పండి, ఇటువంటి విషయాలు చెప్పి మనం బాగా అభివృద్ధి పదంలో వచ్చేట్టుగా మీరు సహకరించాలి. ఇంకా నేను మీకు చెప్పే సందేశం, ఎందుకంటే ఇదంతా విన్న తర్వాత, చూసిన తర్వాత దాదాపుగా మీరంతా జీవితాల్లో సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నారు. ఆల్ ఆర్ సక్సెస్ఫుల్ in all the fields of life, which the responsibility has been upon your shoulders. You have discharged them, you are successful, you are successful. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఒక సామెత లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. మనం బ్రతకాల, ఇతరులు బ్రతికించాలి. మనం బలవంతులైనప్పుడు బలహీనులకు సహాయం చేయాలి, శక్తివంతులైనప్పుడు శక్తిహీనులకు సహాయం చేయాలి. ఆ మోటో తోటి మనం జీవిస్తే మన జీవితాలు సార్థకం అవుతాయి. ఆ విధంగా మీరంతా రాణిస్తారని, సామాజిక సేవలో రాణిస్తారని, అంతేవిధంగా మీ కుటుంబాలను మీరు బాగా అభివృద్ధి పదాలు ఇంత నడిపిస్తారని, మీ మనోరాలను సాకారం చేస్తారని, మనోర సహాయని, సామాజిక జీవితాల్లో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి కొన్ని ట్రస్టులుగా ఏర్పాటు చేసి మన భారతీయ సమాజ సంస్కృతులు మీరు అభివృద్ధిలో తీసుకొస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ బ్లెస్ యు ఆల్. నేను అభినందిస్తున్నాను. చక్కని ఈవెంట్ వరకు నేను ఉపాధ్యాయులుగా హై స్కూల్లో కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేశాను. తర్వాత ఎంఈఓగా మారిపోయిన ఎంఈఓగా చేశాను. తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్లో ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో నేను పనిచేశాను. తర్వాత ఈ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అసలు చెప్తే మర్చిపోయాను. దాదాపుగా సంవత్సరం నుంచి నరసింహారావు టచ్లో ఉన్నాడు ఈ కార్యక్రమాల గురించి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడు, అసలు ఎంతగా మానిటర్ చేస్తూ వస్తున్నాడు. వరుసగా ఈ 3 days నుంచి నేను ఎక్కడ మిస్ అవుతాను అని, సార్ ప్రోగ్రామ్ గుర్తుందా ఉందా, ఆదివారం 31st రోజు మెసేజ్ పెడుతున్నాను, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాను. కానీ నాకు చాలా గర్వకారణం ఏంటంటే, మీలో కొంతమంది మంచి పోస్టుల్లో ఉన్నారు. ఆ రోజు ఈ అమ్మప్రసాద్ నేను నాకు గుర్తున్నాడు, కానీ ఆయన ఎక్కువ మాట్లాడారు. వాడికి ఎందుకు నాకు అర్థం కాలేదు, మాట్లాడారు.
ఆ విధంగా నేను ఇందాక గుర్తు చేశాను నరసింహరావు ప్రసాద్ వచ్చాడు అమ్మాప్రసాద్ వచ్చాడు నరసింహరావు గుర్తు చేశాను. సరే కాబట్టి నరసింహరావుకి ఆయన టీంకి ఉమాశంకర్ హైదరాబాద్లో ఉన్నట్టు వెళ్తున్నాము. మీ కొంతమంది మీ నంబర్లు మాకు ఇస్తే మాకు ఏదైనా మాకు అవసరం లేకపోయినా ఎవరైనా మా సహాయం కోరితే మేము మీ సహాయం కోరుతాం. ఫస్ట్ అపాయింట్మెంట్ 67 60 నుంచి ఒక 5 గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రహ్మాండ 50 స్ట్రైక్ చేసి దాంట్లో మమ్మల్ని 6 నెలల తర్వాత తీసేసాడు. ఆయన పెంచింది 6 రూపాయలు పెంచింది, మమ్మల్ని తీసేసాడు. తర్వాత ఆగస్టులో మళ్ళీ రీఅపాయింట్ 68 ఆగస్టు నుంచి 77 అక్టోబర్ వరకు దయవల్ల చేశారు. అక్కడి నుంచి లాంగ్ స్టాండింగ్ అని చెప్పి భద్రాచలం ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఒక 1 ఇయర్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ వైరల్ జూనియర్ గారిని 1 ఇయర్ చేశారు మా ట్రాన్స్ఫర్. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కవాళ్ళు వచ్చారు. ఎక్కవాళ్ళు 20 ఇయర్స్ చేశారు. 20 ఇయర్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు లాంగ్ స్టాండింగ్ ఏదో తీస్తారనేప్పుడు మళ్ళీ న్యాయవాదులు ఖాళీ పోస్ట్ మళ్ళీ నేను ఫస్ట్ అపాయింట్ అయ్యాను కాబట్టి అక్కడికి పోయి రిటైర్ కావాలనుకుని అక్కడికి పోయి 2003 రిటైర్ అయ్యారు. తర్వాత ఈసారి జిల్లా మొత్తం అన్ని స్కూల్స్ ఎక్కువ బాగా 6 సంవత్సరాలు జిల్లా సెక్రటరీ చేశారు. డిఓ ద్వారా అన్ని స్కూల్స్ చాలా చేశారు. చాలా మంది దాంట్లో మొదలన్నా నా స్టూడెంట్ కనపడే కన్యావతి మనిషి మంచిగా మాట్లాడారు. చాలా మంది దగ్గర ఈ సర్వీస్ అయినప్పుడు చాలా కష్టపడలేదు. చాలా అట్లా రాజీవ్ ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో పెద్దమ్మాయి పిల్లలు అవసరం వచ్చి నాకు 2 కొడుకులు, చిన్నమ్మాయి కూడా అమెరికాలో మోస్తారు. 2 కొడుకులు ఒక అబ్బాయి రికవల్సిన కౌంటర్లో వారికి ఒక కొడుకు అబ్బాయి అమెరికాలో ఉంటాడు. చిన్న అబ్బాయి వ్యవసాయం చూసుకుంటాడు. వారికి ఒక అబ్బాయి వాడు ఇక్కడ ఆస్ట్రేలియా జగత్ కుమార్ చెప్పినట్టుగా సుమన్ చక్రవర్తి ఈజ్ మై యంగెస్ట్ సన్. ఈ ఖమ్మం జిల్లా టూరిజం ఆఫీసర్గా 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనిచేస్తున్నాడు. ఎక్కడ మీకు అవసరం ఉంటే ఇక్కడ వెళ్తుంది. ఇది రిఫర్ మై నేమ్ నాకే చెప్పాడు. వచ్చామండి అని చెప్పారు. సుమన్ చక్రవర్తి డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఖమ్మంలో 10 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. ఆయన మా చిన్న అబ్బాయి. మా పెద్దోడు ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా బెల్గాంలో ఉన్నాడు. బెల్గాం కర్ణాటక. 2వ వాడు ఏపీఎం ఇక్కడ లాభాలు చేస్తాడు డిఆర్డిఏలో. 3వ వాడు డాక్టరేట్ ఉంది ఇంగ్లీష్లో. ఇక్కడ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తాడు. ఈ 4 అతను ఒకరే కూతురు అమ్మాయి ఎంఎస్సీ ఎంఎడ్ ప్రిన్సిపల్ హయత్ నగర్లో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చేస్తున్నారు. దట్ ఈస్ మై ప్రాజెక్ట్. నాకు 2 కుమారులు, ఒక కుమార్తె. ఒక బాబు ఆస్ట్రేలియా సెటిల్ అయ్యాడు. ఇంకో అతను హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు ఇంజనీరింగ్ బిఎస్ఎన్ఎల్లో. నా కుమార్తె ఇక్కడే లోకల్లో స్కూల్ అసిస్టెంట్గా, సీనియర్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే అందరూ సెటిల్ అయ్యారు. నాకు 6 మనవాడు. మీ అందరికీ సమ్మేళనాన్ని మనం చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను భద్రాచలంలోనే ఉంటున్నాను.
ఇక్కడ పిచ్చిరామరెడ్డి గారు నేను ఖమ్మం నయాగర్ హై స్కూల్లో ఖమ్మంలో ఎఫ్ఏలో అపాయింట్ అయినాను. వారి తర్వాత నేను అపాయింట్ అయినా అక్కడే ఒక 6 సంవత్సరాలు చేశాను. మూడుగారి హై స్కూల్లో 1 ఇయర్ చేశాను. ఆ తర్వాత కంప్లీట్గా భద్రాచలంలో ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలు మేము అంతా అక్కడే ఉన్నాము. నాకు 2 బాబులు. ఒకడు ఫిజికల్ డైరెక్టర్ చేయించాను, ఎందుకంటే నా సంస్థ పోకూడదని ప్రైవేట్లో చేస్తున్నాడు. ఒక బాబు స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాడు పాల్గొంతలో అప్ అండ్ డౌన్. ఇప్పుడు మేము నేను అక్కడ ఖమ్మం భద్రాచలంలో 2 ఇళ్ళు ఉన్నాయి, అంతా ఉంది. చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నన్ను చూస్తే ఎంతో నా ఏజ్ 77. నా ఏజ్ 77 అయినా నేను ఇప్పటికి నేను ఎందుకున్నాను అని అంటే నాకు నేను చదువుకునేటప్పటి నుంచి రెడ్డి గారికి కూడా తెలుసు, చదువుకునేప్పటి నుంచే వ్యాయామం చేస్తే ఎక్కువగా బల్కీగా కాకుండా వ్యాయామం ఉదయం సాయంత్రం కంపల్సరీ చేస్తాను. గ్రౌండ్కి వెళ్తాను కంపల్సరీ. దయచేసి మీకు నేను చెప్పేది లేదనుకోండి, ఎక్కువగా వ్యాయామం చేయండి, కొద్దిగా ఆరోగ్య రీత్యా మంచిగా ఉంటుంది. నేను ఇప్పటికి కూడా గ్రౌండ్కి వెళ్ళి చేసుకుంటే నా విద్యార్థులు చాలా మంది ఇంకా చేసుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే నేను 10 కిలోమీటర్స్ రన్నింగ్, 10 కిలోమీటర్స్ రన్లో వెటరన్లో ఫస్ట్ ప్లేస్ నేనే. 10 కిలోమీటర్స్ రన్లో ఫస్ట్ ప్లేస్ నేనే. ఈ మధ్యకాలంలో పెట్టలేదని పెడితే అదొకటి లాంగ్ జంప్ ఒకటి, ట్రిపుల్ జంప్ ఒకటి, హై జంప్ ఒకటి కూడా నేను తిరుగుతాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ మీ అందరికీ ఏంటని చెప్పేది ఆరోగ్య రీత్యా కొద్దిగా వ్యాయామం చేయండి, బాడీని అలా చేయండి. అంతేగాని నేను ఉన్నది ఎక్కువగా ఆహారం తింటూ సరిపడా ఆహారం తింటూ మామూలుగా బాడీని ఉంచుకోండి. అంతేగాని బాడీ పెరిగితే అనారోగ్యంగా ఎన్నో వస్తాయి. మీకు తెలుసు, నాకేం పెద్ద తెలియదు అనుకోండి. కాబట్టి మీరు ఆరోగ్యానికి సూత్రం ఏంటంటే వ్యాయామం చాలా ముఖ్యం. అది ఇంటి దగ్గర ఎలాగైనా చేయండి. ఇంట్లో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటాను కానీ ఇప్పుడు ఏమే కానీ మీరు ఇంటిలో ఏదో ఒక రకంగా చేతులు కాళ్ళు అబ్డామిన్ చేస్తూ ఉంటారండి. దానివల్ల ఆరోగ్య రీత్యా చాలా షార్ప్ ఉంటుంది. అసలు ఎంత ఉత్సాహం ఉంటుంది, అంత ఉత్సాహం ఉంటుంది, చెప్పలేదు అసలు. అందుకని మీకు దయచేసి అన్ని పెద్దలు వచ్చారు చాలామంది, అంటే విద్యార్థులే ఉండొచ్చు కొంతమంది. నాకు రామరెడ్డి గారికి కూడా విద్యార్థులే కదా, నాకు కూడా విద్యార్థులే. నేను కూడా 1970లో వచ్చాను. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆరోగ్య రీత్యా పొట్ట వస్తున్నా, బరువు ఎక్కువ అవుతున్నా, ఉత్సాహం లేకపోయినా వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి. అదొకటే నేను చెప్పేది. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యా సంవత్సరంలో మన నయాబజార్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా ఉంటున్నటువంటి టీచర్ గారు ఇప్పుడు మనతో సంభాషిస్తారు. ఇంతమంది పెద్దలతో నేను వేదిక పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నయాబజార్ పాఠశాలకి హెచ్ఎంగా అవ్వడం కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. నేను వచ్చేటప్పటికి స్కూల్కి గేట్ కానీ ఇప్పుడు మీరు చూసి వచ్చారు, 2 గేట్లు ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగ్ నేను వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అదంతా కూడా ఓపెన్ ఏరియా ఉండేది. సాయంత్రం అయితే మొక్కలగడ్డ ఏరియాలో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి మందు కొట్టడం, ఇక పొద్దున్న అయితే అవన్నీ మేము ఎత్తి పారపోసుకోవడమే ఉండేది. చాలామంది పెద్దల సహకారం, మా టీచర్లు, నేను అందరం కలిసికట్టుగా మీరు చూస్తున్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ మీరు చూస్తుంటారు, పెద్ద కాంపౌండ్ వాళ్ళు. అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పుడు కళ్యాణ మండపం ఒకటి, చల్లపల్లి కళ్యాణ మండపం శ్రీనివాస్ గారు వాళ్ళంతా కూడా పెద్ద మనసుతోటి మా స్కూల్కి, అంటే మన స్కూల్కి చాలా సహాయ సహకారాలు అందించబట్టి వాళ్ళ నేను స్కూల్కి ఒక గేట్ని తీసుకొని రాగలిగాను. ఈ మధ్యనే నేను బెస్ట్ హెచ్ఎంగా కూడా, ఈ ఎకడమిక్ ఇయర్లో బెస్ట్ హెచ్ఎంగా కూడా నేను అవార్డు డిఓ గారి చేతుల మీద అందుకోవడం జరిగింది. దాని పని మీకు తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేశం అంటే మట్టి
సార్ ఒక్కసారి చూడాలి, ఒక్క నిమిషం. సార్ ఒకసారి చూడండి సార్. చూపిస్తాండి, మీ ఫోటో చూపిస్తుండండి. ఓకే సార్, ఇది చూడండి సార్. సార్ ఒక్కసారి ఇది చూడండి అందరూ. ఓకే సార్. బాబు నల్లగుల్లోనే ఎర్రవచ్చినట్టు సార్ కొంచెం దగ్గర జరగండి సార్. రైట్, ఓకే ఓకే సార్, ఇది చూడండి అందరూ. రమేష్ బాబు, చూడండి, ఇది చూడండి పాండు గారు సార్. ఒక్కసారి చూడండి అందరూ. నగరపాటి రామారావు, ఇతర మిత్రులు సార్ ఇది చూడాలి. గారు, లారీ యూనియన్ ఆఫీస్ సత్యబాబు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్న దండ పైన వచ్చినట్టు ఒక్క నిమిషం అండి, ఫేస్ కనిపించదు సార్. ఇచ్చేయండి. రైట్ రైట్. ఓకే సార్, ఇచ్చేయండి. సార్ మార్పు తీసేయండి. ఒక్క నిమిషం సార్. సార్ వదిలేసేయండి సార్. మీరు పట్టుకుంటే సార్ ఫేస్ కనిపించదు. రైట్, అక్కడ నుంచి చేసేయండి. ఓకే రెడీ సార్. ఇటు చూడాలి అందరూ. సార్ ఇటు. మన మిత్రులు సార్ ఓకే సార్. సన్మానిస్తూ వారికి మెమోటాలను ఇస్తున్నారు. సార్ ఇటు చూడాలి సార్. ఒక్కసారి సార్ కూర్చోండి. రైట్, ఓకే ఇటు చూడండి. సార్ ఒక్కసారి చూడండి. సార్ ఒకసారి చూడండి అందరిగా. వస్తుందండి. 1979లో సార్ ఒకసారి చూడండి, మాస్కులు తీసేయండి. వారి తల్లిదండ్రుల పేరుగా సన్నాసం నుంచి వారి యొక్క గర్భం చాటుకున్నారు. 15,000 రూపాయలు అడిగారు. త్వరలో మీకు అందజేస్తాం మేము. అయితే మేడం గారు వారు చెప్పారు, ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే మా తల్లిదండ్రుల పేరు మీద ఇస్తున్నాం కాబట్టి కొన్ని వస్తువుల పేర్ల మీద మా అమ్మ నాన్న పేర్లు పెయింట్ రాయించండి. ఆ పెయింటింగ్ ఖర్చులు మేమే ఇస్తామన్నట్టుగా చెప్పారు. అది మీరు గుర్తుపెట్టుకొని ఆ టేబుల్స్, బల్లలు, వాటన్నిటి పేరు మీద కూడా ఆ గ్రిల్స్ మేడం ఏది కావాలి అది మీకు అక్కడ ఏది అవసరం ఉందో చెప్పండి. వారు దానికి అమౌంట్ చేస్తారు మేడం. ఈ యొక్క స్పందన తెలియపరచండి. చాలా చాలా చిన్న అబ్జెక్షన్ ఇంకేమన్నా
డాన్స్ చేయాలరా, డాన్స్ చేస్తే అరే నువ్వు చేయరా జరుగుతుంది. ఈ లోపల కొంచెం ఒక పావుగంట మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మేనేజర్ రావాలమ్మా. నా దాంట్లో వస్తుంది కానీ అది కూడా బ్యాటరీ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది.
ఎండ లేదు రాత్రి రావి ఏడు సుక్కములు అంటారు పుట్టినాడు కూలి పిల్ల పుట్టినాడు కూలి పిల్ల నల్ల ముళ్ళ తాలూకాల అమ్మ పేరు వీరాబాయి ఆయన పేరు సోమగండు ఆయన పేరు సోమగండు తాత పేరు బాబు ముద్దుల తాత వీర నాయకు పెట్టిన పేరు భీమా నాయక్ భీమలా నాయక బయట వర్షం ఎటు వస్తుంది చూడు.
చూడాలి. రమణ గారికి మన కమిటీ తరఫున మెమంటో అందించడం జరుగుతుంది.